చూస్తున్నాం ఏదైతే G8 సదస్సుకు సంబంధించి ఆ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, ఆ సదస్సు జరిగిన తీరు వీటన్నిటిపైన ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన ఒకసారి ఏం జరుగుతుందనేది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంటే అందులో కీలకంగా భారతదేశానికి ఈ G7 సదస్సు నుంచి మనకు ఆహ్వానం అందాలి. కానీ ఈసారి ఆహ్వానం అన్నది లేట్ అయింది. దాని చుట్టూ కూడా కొద్దిగా వివాదం నెలకొన్న నేపథ్యంలో అసలు ఈ G7 సదస్సు ఏంటి, ఈ సదస్సులో భారతదేశానికి సంబంధించిన పాత్ర ఏంటి, అసలు ఏం జరుగుతుంది అన్నది మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఫస్ట్ కొన్ని ప్రశ్నలు మనం చూద్దాము. ప్రశ్నల్లో అసలు G7 సమ్మిట్ అంటే ఏంటి అన్నది ఒకసారి మనం చూసుకోవాలి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ 7. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 పీపుల్, 7 అత్యంత ప్రభావశీలమైన అలాగే ఆర్థికంగా పరిపుష్టి కలిగిన 7 దేశాలకు సంబంధించి ఒక కూటమిగా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అంతేకాకుండా ఆర్థిక స్థితిగతులకు సంబంధించి డిస్కస్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా చూస్తే ఏ దేశాలు ఇందులో ఉన్నాయని మనం చూస్తే ఒకసారి కెనడా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాను, యునైటెడ్ కింగ్డమ్ అలాగే USA కూడా ఇందులో భాగస్వామిగా ఉంటాయి. అంటే కేవలం ఇవి 6 అయితే మరొకటి ఏదైతే యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంటుంది. కానీ ఇది కేవలం సమావేశాల్లో పాల్గొంటుంది కానీ దీన్ని సభ్యత్వ దేశంగా కాకుండా ప్రతినిధి దేశంగా అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సమ్మిట్కి మరికొన్ని దేశాలని ఆతిథ్య దేశాలుగాను పిలుస్తుంటాయి. కొంతమంది స్పెషల్ ఇన్వైటీస్గా పిలుస్తూ ఉంటారు. అందులో ఈసారి మనం చూసినప్పుడు కొన్ని దేశాలని స్పెసిఫిక్గా పిలిచారు. అందులో భారతదేశము, ఉక్రెయిన్, మెక్సికో, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అలాగే బ్రెజిల్ అలాగే సౌత్ అరేబియా ఈ కంట్రీస్ని కూడా వీళ్ళు స్పెషల్ ఇన్వైటీస్గా పిలిచారు. సో ఈ మొత్తం దేశాలు కలిపి అక్కడ ఏం చేస్తాయి అనే ఒక డిస్కషన్ చేస్తే మాత్రం అందులో ముఖ్యంగా కనిపించే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఆర్థిక, రాజకీయ అలాగే సామాజిక పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చాలా ఇష్యూస్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇది G7 సమ్మిట్గా ఇప్పుడు ఉంది. గతంలో ఇంకో ప్రశ్న చూద్దాం. G7 సమ్మిట్గా అనడానికి ముందు ఇది G8గా కూడా గతంలో ఉండేది. అంటే గ్రూప్ ఆఫ్ 8 అనేది ఉండేది. అందులో రష్యా కూడా భాగస్వామిగా ఉండేది. కానీ రష్యా ఆ తర్వాత ఈ భాగస్వామి దేశాలు దాన్ని తీసేసిన పరిస్థితి మనకు కనిపించింది. అందులో G8గా మారింది. ఆ తర్వాత G7గా మారడానికి కారణంగా మనం చూస్తే రష్యాను బయట పంపించడం. రష్యా అసలు ఎందుకు ఇది ఇలా జరిగింది అంటే రష్యా 1998లో G7గా ఉన్న ఈ సమూహంలోకి ఎయిత్ కంట్రీగా ఎంటర్ అయింది. అలా G8గా సభ్యుదారులుగా ఇది చేస్తూ ఉంటే 2014లో మాత్రం రష్యా ఏదైతే దీంట్లో నుంచి తీసేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కారణం చూస్తే ఏదైతే క్రిమియాకి సంబంధించిన ఆక్రమణ ఏదైతే చేశారో అది ఉక్రెయిన్ సంబంధించిన మనం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ క్రిమియాని అనెక్సేషన్ చేసుకున్న నేపథ్యంలోనే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ G7 దేశాలు దాన్ని వ్యతిరేకించడం. అంతేకాకుండా ఈ ఏదైతే ఉక్రెయిన్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి అది ఫస్ట్ పాయింట్గా మనం చూస్తున్నాం. కాబట్టి అది ఎందుకు అలా జరిగింది, ఆ ఘర్షణ వల్ల దాదాపుగా 13,000కు పైగా జనాలు చనిపోయిన నేపథ్యం మనం చూసాము. అందుకనే రష్యా పైన G7 దేశాలన్నీ కలిపి కొన్ని పరిమితులు విధిస్తూ కొన్ని ఆర్థికంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ చేస్తూ దాన్ని తీసేయడం అనేది జరిగింది. ఆ సందర్భంలో రష్యా అయితే దీన్ని చాలా లైట్గా తీసుకుంది. అప్పుడున్న విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యాడు. అసలు G20లో మేము ఉండాలి, G7, G8 ఇది ఏంటి, వీటిలో మేము ఉండాల్సిన అవసరం లేదు, దీని పెద్దగా ప్రాతినిధ్యము లేదు, ఇది ఒక అఫీషియల్ గ్రూప్ కాదు కాబట్టి ఇలాంటి దాంట్లో మేము ఉండాల్సిన అవసరం లేదనే విధంగా కూడా అప్పట్లో మాట్లాడే నేపథ్యం చూసాం. సో అలా G8 కాస్త G7గా మారింది. ఆ G7గా మారిన తర్వాత అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఏదో అంటే ఈ ఈవెంట్స్ అన్నది అయితే రెగ్యులర్గా జరుగుతుంది. ఇది 50వ ఈవెంట్. ఇది మొత్తం 50th యానివర్సరీ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు జరిగిన G7 సమ్మిట్ అయితే ఉందో అది 51st G7 సమ్మిట్గా మనం చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంలో ఇక్కడ కీలకంగా మనకు వైపు వినిపించేది భారతదేశానికి సంబంధించి ఈసారి ఆహ్వానం అందడంలో కొద్దిగా ఆలస్యం అయితే కనిపించింది. ఈ ఆలస్యం ఎందుకు అన్నదానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో మన థర్డ్ క్వశ్చన్, భారత్కు ఎందుకు ఈసారి ఆతిథ్యం ఏదైతే ఇన్వైటీగా వచ్చే ఇన్విటేషన్ బాగా లేట్ అయింది, దానికి కారణం ఏంటి అన్నది ఒకసారి చూస్తే దీనికి క్లియర్గా కనిపిస్తున్న పాయింట్ ఏంటంటే మొదటిది కెనడా. దీన్ని కెనడా ఈసారి నిర్వహిస్తుండడము, కెనడాతో భారత్కి ఉన్న కొన్ని సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవంతా ఈజీగా లేవు. కొన్ని సమస్యలు అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం 2023లో ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు ఖలిస్తాన్కి కొద్దిగా పాజిటివ్గా ఆయన మాట్లాడడం కానివ్వండి. అంతేకాకుండా అప్పుడు కొన్ని ఇష్యూస్ అందులో ముఖ్యంగా హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఒక వ్యక్తి అక్కడ మర్డర్ కావడము, ఆ మర్డర్ కావడానికి కారణము భారత్కి సంబంధించిన రాయ్ ఏజెన్సీస్ ఆయన్ని చంపాయి.
రా ఏజెన్సీ దాన్ని చంపేసి దాన్ని సాధారణ మరణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దాని మీద జరుగుతున్న విచారణ కానివ్వండి, ఆ విచారణలో భారత్కి సంబంధించిన మూలాలు బయటపడతాయన్న అనుమానంతోనే అప్పట్లో దానికి సంబంధించి కొద్దిగా డిస్కషన్ జరిగింది. దానికి తోడు ఖలిస్తానీలు కూడా కెనడాకు సంబంధించిన గవర్నమెంట్లో అప్పుడు చాలా కీలకంగా వ్యవహరించేవాళ్ళు. కాబట్టి ఏదైతే జస్టిన్ ట్రూడో ఉన్న నేపథ్యంలో ఈ G7 సమ్మిట్కి సంబంధించిన ఇన్విటేషన్లో భారత్ ఏదైతే ఖలిస్తాన్ సంబంధం మధ్యలో ఇష్యూ ఉందో ఆ ఇష్యూ నేపథ్యంలో భారత్ని పిలవద్దండి అన్నట్టు కూడా మాట్లాడిన నేపథ్యంలో చాలా క్లీన్గా అంటే చాలా క్లియర్గా అక్కడ కొన్ని సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ని పిలవకూడదు అని చెప్పారు. అందులో కీలకంగా చూస్తే అయితే వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ కానివ్వండి, వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కెనడా కానివ్వండి, అలాగే సిక్ ఫెడరేషన్ ఆఫ్ కెనడా, అలాగే నిజర్ హత్య విచారణలో కూడా భారత్ దానికి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అనే కారణంతో సిక్ కెనడియన్లకు ద్రోహం చేసింది భారత్. కాబట్టి భారత్కి ఈసారి ఇన్విటేషన్ ఇవ్వకూడదు అన్నది చెప్పే నేపథ్యం. అయితే ఈ సందర్భంలో ఈ ఆతిథ్య దేశాలు ఏ దేశాలు పిలవాలి అన్న డెసిషన్ మేకింగ్ అనేది కెనడా చేతిలో ఉంటుంది. కాబట్టి ఏం చేద్దామన్న దాని మీద కొద్దిగా ఆలోచించారు, కొద్దిగా వెనకబడ్డారు. వెనకబడిన తర్వాత ఆ తర్వాత కొద్దిగా లేటుగా ఇక నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే ఎందుకు భారత్కి లేట్ అయినా సరే ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఇన్విటేషన్ ఇవ్వాలి అన్న దాని మీద కూడా కొద్దిగా డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగిన నేపథ్యంలో నెక్స్ట్ క్వశ్చన్ భారత్కి ఆలస్యంగానైనా సరే భారత్ను ఆహ్వానించడం వెనక అసలు కథ ఏంటి అన్నది ఒకసారి మనము చూస్తే చాలా కీలకమైన పాయింట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. అందులో భాగంగానే భారత్ ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కీలకంగా మారే నేపథ్యం ఉంది. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు సంబంధించిన ఆ డామినేషన్ని తగ్గించాలి అంటే భారత్ని ఇక్కడ పెంచి పోషించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఆతిథ్య దేశంగా అంటే స్పెషల్ ఇన్వైట్గా పిలవడంతో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి G7 దేశాలకు చాలా కీలకంగా మారిన నేపథ్యంలో అది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం మనకు కనిపిస్తుంది. ఇక 2023లో G20 సమ్మిట్ కూడా భారత్ ఇప్పటికే ఒకసారి నిర్వహించింది. అప్పుడు భారత్ ఎలా వ్యవహరించింది, అన్ని దేశాలను ఎలా చూసుకుంది అనే విషయం పైన కూడా ఉన్న నేపథ్యంలో G7 ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ని విస్మరించి ఆ భారత్ లేకుండా ఈ కార్యక్రమం చేయడం అన్నది కష్టసాధ్యమైన పని అనే విధంగానే మాట్లాడింది. అందుకని ఈ నేపథ్యంలో G6 దేశాలు అంటే 6 దేశాలు కూడా దీని మీద చాలా సీరియస్గా వర్కౌట్ చేశాయి. ఖచ్చితంగా భారత్ని పిలవాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ పార్టిసిపేషన్ అనేది చాలా కీలకంగా మారిందనే విషయంగా చెప్పడంతో పాటు మరొక కీలకమైన అంశం 2025లో కెనడాలో కొత్త ప్రధాని మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత్తో ఉన్న గత సంబంధాలు కానివ్వండి ఆ ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టి ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని అలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా కార్నీ కూడా డైరెక్ట్గా కాల్ చేసి ఇన్వైట్ చేయడం అన్నది మనకు తెలుస్తుంటే ఇక కెనడా అన్నది ఇప్పుడు అంటే ఎకనామికల్గా ఏదైనా డెవలప్ అవ్వాలంటే భారత్తో సత్సంబంధాలు కూడా అదే స్థాయిలో అవసరం అని చెప్పేసి ఇప్పటికే కార్ని భావించడం కూడా మనకు అనిపిస్తుంది. ఇక వాణిజ్య భాగస్వామిగా కానివ్వండి ఇతరతర ఇష్యూస్ అన్ని చూసినప్పుడు కూడా కెనడాకి భారత్తో సత్సంబంధాలు నెరపడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కనిపించింది. అందుకనే ఆ కారణంలో భాగంగానే భారత్ని పిలవక తప్పని పరిస్థితి, భారత్ లేకుండా ఇది నడపని సిచ్యువేషన్ అయితే కనిపించిందని మనం చెప్పాలి. ఇది ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే జరుగుతుంది దీనికి సంబంధించి మరొక కీలకమైన అంశాలు మనం చూస్తే మాత్రం అసలు ఈ G7 సమ్మిట్ చేయడం ద్వారా అసలు వీళ్ళు ఏం సాధిస్తారు, ఏం చేస్తారు అన్నది కూడా ఒకసారి మనం చూస్తే అందులో G7 సమ్మిట్ చేయడంలో అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొన్ని వాతావరణాలు, కొన్ని ఇష్యూస్ ఏవైతే వాతావరణ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే వాటన్నిటి మీద కూడా ఒక డెసిషన్ తీసుకొని దానికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ కొన్ని నినాదాలు కూడా తీసుకునే ప్రయత్నం ఉంటుంది. అందులో ముఖ్యంగా G7 దేశాల్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది విదేశీ జోక్యం పైన, అలాగే సైబర్ దాడులు, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సమన్వయపరుచుకుంటూ వాటిని నిలువరించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం మనకు కనిపిస్తుంటే మరోవైపు గ్లోబల్ వార్మింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు మనము డిస్కస్ చేస్తుంటే అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ అడవులు ఏవైతే ఉన్నాయో మంటలకి ఆహుతైపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ వాతావరణ మార్పులు కానివ్వండి దాని కారణంగా పెరుగుతున్న అడవులు తగలబడుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి G7 సమ్మిట్లో సమిష్టి విధానాలను అభివృద్ధి చేయడం అనే ఒక నిర్ణయం కూడా తీసుకునే విషయం చేశారు. అంతేకాకుండా ఏదైతే మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ కానివ్వండి అక్కడ శాంతిని నెలకొల్పాలంటే ఏం చేయాలి అనే విషయం పైన కూడా చర్చించారు. అందులో ముఖ్యంగా ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్యలో ఇప్పుడు ఉన్న యుద్ధ వాతావరణం కానివ్వండి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆన్గోయింగ్ యుద్ధం లాగానే నడుస్తుంది.
దాన్ని ఎలా తగ్గించాలి, ఆ ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటిని నిలువరించడానికి ఏవైతే ప్రయత్నాలు చేయాలనే దాని మీదనే తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఉక్రెయిన్కి ఇజ్రాయెల్కి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఇరాన్ని వెంటనే ఈ యుద్ధం ఆపాల్సిందే, మీరు ఏ దాడులు అయితే చేస్తున్నారో ఆ దాడులు ఆపాల్సిందే అని చెప్పడంతో పాటు గతంలో ఇరాన్ నుంచి వచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్కి సపోర్టివ్గా ఏ దేశం వచ్చినా ఆ దేశం మీద కూడా మేము దాడులు చేస్తాము అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖండించే ప్రయత్నం చేసింది. ఇక కీలకంగా మరికొన్ని విషయాలు ఏదైతే ఖనిజ సరఫరాకు సంబంధించిన విషయాలపైన ఆ చైన్ని మొత్తం స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బ్యాటరీలు కానివ్వండి, రిన్యూవబుల్ ఎనర్జీ, అలాగే అధునాతమైన ఎక్స్ట్రా ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో అడ్వాన్స్ టెక్నాలజీని వినియోగించుకుంటూ లిథియము, కోబాల్ట్, అలాగే రేరెత్ ఖనిజాల వంటి కీలకమైన ఖనిజాల సరఫరాని ఆ చైన్ని డెవలప్ చేయడము, స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేయాలన్నది. అంతేకాకుండా ఈ అన్ని విషయాల గురించి చైనా మీద ఏదైతే ఇప్పుడు ప్రపంచం ఆధారపడుతుందో దాన్ని డిపెండెన్సీని తగ్గించే ప్రయత్నం చేయాలన్నది కూడా ఇక్కడ తీసుకుంది. ఇంకా మరొక కీలకమైన అంశము ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే క్వాంటమ్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని G7 దేశాలు ఎలా వినియోగించుకోవాలి, తద్వారా ఎట్లా కంప్యూటింగ్ వంటి దాన్ని ఆ టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలనే విషయానికి సంబంధించి చేసుకోవడం అన్నది. ఇక దీనికిను ఎంతో కొంత ఈ ఫినాన్స్ సంబంధించిన ఎకనామికల్ అడ్వాంటేజ్ కూడా అది పనికి వస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా చూసుకోవాలి, దాన్ని కూడా అందులో ఎథికల్గా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని దానిపైనే డిస్కస్ చేస్తున్న విధంగా కనిపిస్తుంది. ఇక గ్లోబల్ ట్రేడ్ అలాగే టారిఫ్లకు సంబంధించి, ఎందుకంటే యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం మొదటి చూస్తున్నాము ఈ టారిఫ్లు చెప్పడం కానివ్వండి వీటి మీద ఉన్న నేపథ్యంలో గ్లోబల్ ట్రేడింగ్ ఎలా నడవాలి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఈ G7 దేశాల భాగస్వామ్యం దాంట్లో ఎలా మాత్రం ఉండాలన్నది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ G7 సమ్మిట్ ద్వారా ఒక కొత్త నిర్ణయాలతో పాటు కొద్దిగా కీలకమైన నిర్ణయాలు జరిగి ఈ సందర్భంలో ఆ నేపథ్యంలో భారత్కి సంబంధించిన ఇన్విటేషను, దాని పార్టిసిపేషన్ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా ఇక్కడ అర్థమవుతుంది. మనతో పాటు ఇదే విషయం పైన తన విశ్లేషణ అందించేందుకు వెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తన విశ్లేషణ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, మనం చూసిన ఇప్పుడు G7 సమ్మిట్ జరిగింది. మొదట్లో ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకున్న పాయింట్ భారత్కి అసలు ఈసారి ఇన్విటేషన్ వస్తుందా లేదా అన్నది. ఎందుకంటే గతం నుంచి కూడా మనం చూస్తున్నాము కెనడా అలాగే ఇండియా మధ్యలో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఈసారి అక్కడి నుంచి ఇన్విటేషన్ రాకపోవచ్చు అని ఒకసారి వచ్చినా మేబీ పార్టిసిపేషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఖలిస్తానికి సంబంధించిన ఇష్యూస్ అక్కడ ఉన్నాయి కాబట్టి మోదీ ఈసారి దాన్ని ఏమైనా అవాయిడ్ చేస్తారన్న విశ్లేషణ కూడా కొద్ది రోజులు నడిచింది. కానీ ఫైనల్గా చూస్తున్నది వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలంటారు? ఒకటి ఏం జరిగిందంటే మనకి కెనడాకి ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి మైక్ కార్నే అవ్వకముందు 12 సంవత్సరాలు కఠిన విరోధం జరిగింది కదా. ఆ దేశం ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో 2018-19 భారతదేశానికి వచ్చి 12 రోజులు ఉంటే అతన్ని ఇగ్నోర్ చేస్తాం. చాలా గొడవలు జరిగింది. ఖలిస్తాన్ వాళ్ళని వెంటనేసుకుని వచ్చాడు. ఇవన్నీ జరిగి ఆఖరికి ఏ స్థితికి వచ్చామంటే ఓ సంవత్సరం క్రితం ఇండియా రాయబారిని మనం తీసుకొచ్చేసాం భారతదేశానికి, మన ఎంబసీని మూసేసాం, వాళ్ళు కూడా చేశారు. అలాంటి సంబంధం లేని దేశంలో G7 జరిగే టైంలో న్యాచురల్గా ఆ దేశానికి చాయిస్ ఉంటుంది, ఎవరిని పిలవాలో పిలవకూడదు. సో కొద్ది రోజులు ఆలోచించుకున్నారు. కొత్త ప్రధానమంత్రి పిలిస్తే ఏమవుతుంది, అక్కడ గొడవలు ఏమొస్తాయి, పిలిస్తే ట్రూడో అవమానం పడతాడా, ప్రధానమంత్రి కాకపోయినా ఆయన ఎంపీలందరూ పార్టీలో ఉన్నారు, అన్ని ఆలోచించుకుంటా వస్తే ఆయన పాజిటివ్గా ఉన్నాడు. కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్, కెనేడియన్ ఫారెన్ మినిస్టర్ అనితా ఆనంద్ అని భారతదేశం నుంచి ఇక్కడ పుట్టి అక్కడ పెరిగి అన్ని చేసి ఫారెన్ మినిస్టర్. 15 రోజులు 21 రోజుల క్రితం ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడి మన సంబంధాలు చక్కగా చేసుకుందాం, ఎంతో చరిత్ర ఉన్నది, కొన్ని విషయాలు అడ్డం వచ్చినా పక్కన పెట్టి సాల్వ్ చేసుకుందామని చెప్పుకొని మాట్లాడుకుని చక్కగా జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఆ కెనేడియన్ గవర్నమెంట్కి మనం పిలవాలని ఉన్నది, కానీ ఓపెన్గా పిలిస్తే అక్కడ జనంతో కూడా కొంతమంది ఖాళీస్తాను చిన్న సంఖ్య ఉన్నా ఎక్కువ అలవాటు చేస్తున్నారు. అవును, కూడా కోపం వస్తుందని పెట్టి మిగతా మెంబర్లు ప్రెషరైజ్ చేశారు. మిగతా G6 మళ్ళీ G7లో రష్యా లేదు, చైనా లేదు, భారతదేశం కూడా రాకపోతే ఏం మిగిలింది? ఈ 3 పెద్ద దేశాలు ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో మొత్తం 40-50% కవర్ చేస్తున్నారు. చైనా, భారతదేశం, రష్యా జనాభా చూస్తే 70% జనాభా మొత్తం ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. 70%, 60%. సో భారతదేశం కూడా చాలా పైకి వస్తుంది. అదే కాకుండా పర్సనల్ ఈక్వేషన్స్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్,
జర్మన్ ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, జాపనీస్ ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరికీ మంచి సంబంధాలు మన దేశంతో ఉన్నాయి. వాళ్ళందరూ ఒత్తిడి తీసుకొచ్చారు, దాంట్లో డౌట్ లేదు. ఆఖరి మాట ఏమొచ్చిందంటే G7 కెనడా ఆస్తి కాదు, అవును, ఊరుకునే ఈసారి కెనడా హోస్ట్ చేస్తుంది ఆ మీటింగ్ అంతే. ఆ ఆస్తి ఆ మిగతా G7 దేశాలు అన్నీ కలిపి. సో నువ్వు పిలిచావు, నువ్వు పిలవు, ఇది పాస్ చేయడానికి వీలు లేదని వార్నింగ్ ఇచ్చి ఉంటారు. ఇక చక్కగా మర్యాదపూర్వకంగా పిలిచారు, మర్యాదపూర్వకంగా వెళ్తున్నారు. నరేంద్ర మోడీ వెళ్ళారు. మీరు అడగవలసిన విషయం ఏంటంటే దీని ఇంపాక్ట్ ఏంటి? భారతదేశం ఆలస్యంగా వెళ్ళారా, ముందర వెళ్ళారా? అది చాలా మంది ఆలస్యంగా పిలిచారు, ఈ పెళ్ళికి నేను వెళ్ళను, అవన్నీ ఏదో అనుకుంటారు. ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్తో ఇవన్నీ పట్టావు. అవును, కరెక్ట్. పిలిచారు, వెళ్తున్నాం, ఫినిష్డ్. సో దాని ఇంపాక్ట్ చాలా ఉన్నది, భారతదేశానికి చాలా లాభం ఉన్నది. అది మనం చూసుకోవాలి. ఎస్, నిజంగానే మీరు అన్న పాయింట్ ఇంపాక్ట్ ఏంటి అన్నది ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశమే. ఈ ఇంపాక్ట్ అన్నది కేవలం ఇప్పుడున్న సిచ్యువేషనే కాకుండా ఈ G8తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది అన్నది కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ ఏ బొమ్మ చూస్తున్నారు మీరు టీవీ మీద? నరేంద్ర మోడీ కెనడాలో ఉన్నాడు. నరేంద్ర మోడీ G7 మెంబర్స్ అందరితో కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు, గౌరవిస్తున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని పిలిచారా, నేపాలీస్ ప్రైమ్ మినిస్టర్ పిలిచారా, బంగ్లాదేశ్ను పిలిచారా, శ్రీలంకను పిలిచారా, చైనా ఉన్నదా, రష్యా ఉన్నదా? నో. ఎంత ఇంపాక్ట్ ఇది! ఆ బొమ్మ చూస్తా ఉంటే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో మన స్థానం ఏంటి? మనం ఇక్కడ ఏదో భారతదేశంతో పోల్చుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. మనకు ఆ బల్ల మీద వెళ్ళటానికి, ఆ గదిలో వెళ్ళటానికి అడ్మిషనే లేదే. అవును, మనం బయట ఉండి అడుక్కుని తినాలి అంతే. ఆ డైనింగ్ రూమ్లో వెళ్ళటానికి లేదా, నా బొమ్మ వెళ్తుందా లేదా, ఆ ఇంపాక్ట్ వస్తుందా లేదా? అవును. పాకిస్తాన్లో ఇది చూడలేదా, బంగ్లాదేశ్లో చూడలేదా, నేపాల్లో చూడలేదా, శ్రీలంకలో చూడలేదా, మాల్దీవ్స్లో చూడలేదా, చైనాలో చూడలేదా? ఏ దేశం పిలిచారు? ఒక జపాన్ తప్ప ఏషియా నుంచి. అందువల్ల ఆ ఇమేజ్ బ్రహ్మాండమైన ఇమేజ్. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నాడు, ఆ వల్ల హై టేబుల్, ప్రపంచ హై టేబుల్లో ఆయన కూర్చున్నారు. మన ఎవరికి కుర్చీ లేదు. అది మన స్థలం, మన స్థానం కూడా వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ఒక ఫోటో, టీవీ మీద ఒక బొమ్మ వస్తే ఎన్ని లక్షల వర్డ్స్కి ఈక్వివలెంట్ చెప్పండి. వన్ ఫోటో ఇస్ ఈక్వివలెంట్ టు లక్ష వర్డ్స్. అవును, ఆ ఫోటో చూస్తూ ఉంటే సరిపడుతుంది. అందువల్ల చాలా పెద్ద ఇంపాక్ట్. తర్వాత ఇంకో ఇంపాక్ట్ ఏంటంటే, ఇందాక ఒక నెల క్రితమే ఈ పహల్గామ్ యాక్షను, ఆపరేషన్ సింధూర్ అయింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చక్కగా ఒకరితో ఒకరు కూర్చుని మేము చేసాం. అక్కడ ఉన్న దేశాలందరూ మనం సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి చేసాం, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. పాకిస్తాన్ వెళ్ళి చెప్పుకుంటుందా, చైనా చెప్పుకుంటుందా, బంగ్లాదేశ్ చెప్పుకుంటుందా? అందువల్ల అది కూడా పెద్ద అవకాశం. మూడవది ఏంటి? కెనడాతో మళ్ళీ సంబంధాలు మంచిగా చేసుకుంటాం. ఏమైనా తప్పులు జరిగితే ఎదుర్కొంటాం, మాకేం ప్రాబ్లం లేదని చెప్పటం, మొదలుకెళ్తాం. చాలా మంచి అవకాశం, తప్పకుండా చాలా ఉపయోగం, అవకాశం. అవును, లేదు మీరు అన్నట్టు ఇప్పుడు యాక్చువల్గా అంటే ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అసలు ఏం జరిగింది ఇక్కడ విషయాలు, అంతేకాకుండా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి కొంతమంది వాళ్ళదే ఒక కొత్త వర్షం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ద్వారా భారత్కి అడ్వాంటేజ్. అంతేకాకుండా ఇప్పుడు ఇవాళ ఇరాను ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న ఇష్యూస్లో కూడా చాలా క్లియర్గా న్యూక్లియర్ బాంబింగ్, దానికి సంబంధించి కూడా వీళ్ళు రెస్పాండ్ అయిన పరిస్థితి ఉంది. సో అది అడిషనల్ హెల్ప్ అవుతుందంటారా? సార్ మ్యూట్లో ఉంది సార్ మీ ఫోన్. చెప్పండి, లాస్ట్ వర్డ్ సరిగ్గా వినపడలేదు, ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఎస్, అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి ఎవరికి వాళ్ళ వర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు, దాని గురించి భారత్ చెప్పుకోవడంతో పాటు ఇప్పుడు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో ఈ న్యూక్లియర్ బాంబింగ్, న్యూక్లియర్ సంబంధించిన డిస్కషన్ జరిగిన నేపథ్యంలో అది మనము పాకిస్తాన్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించిన డిస్కషన్ చేయడానికి అది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా? చాలా పెద్ద అడ్వాంటేజ్ కదా. చీటికి మాటికి పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయన్నాడు. పాకిస్తాన్ నిన్న ఇరాన్
డిఫెన్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ అన్నాడు, పాకిస్తాన్ మాకు చెప్పింది ఇజ్రాయెల్ మీ మీద బాంబు వేస్తే మేము వచ్చి ఇజ్రాయెల్ మీద వేస్తామన్నాడు. అనగానే అప్పుడు ఇజ్రాయెల్ ఏంటి వీళ్ళ సంగతి ఏంటి, ఇలా బాంబులు ఎక్కడున్నా ఎతుకుతా అనగానే పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము అలాగేం అనలేదు, మాకేం పట్టింపలేదు, అది ఇది చెప్పారు. కానీ ప్రపంచంలో పాకిస్తాన్ చాలా చీప్గా మాట్లాడుతున్నారు. న్యూక్లియర్ బాంబులు అంటే వాల్యూ తెలియట్లేదు, రౌడీలాగా ఉన్నారు. ఒక రోగ్ నేషన్, ఒక దొంగ దేశం, దోపిడి దేశం, డెకాయిట్ దేశం చెప్పుకోవటానికి బ్రహ్మాండమైన అవకాశం పాకిస్తాన్ మీద చెప్పుకోవడానికి. వాళ్ళు చేసే వ్యవహారం ఇప్పుడు టర్కీకి ఏదో సపోర్ట్ చేస్తుంది, అదే అల్లరి చేస్తారు, ఇవన్నీ చెప్పుకోవటానికి అవకాశం. పాకిస్తాన్ పొజిషన్ చాలా తక్కువ అవుతుంది ఈ అన్నిటి గురించి. ఫస్ట్ మాట ఏమున్నానంటే ఆ ఇమేజ్. భారత్ ప్రధానమంత్రి అక్కడ కూర్చున్నాడు, వీళ్ళెవరు లేరే, మీ స్థానం ఏంటి, మీ సరికేంటి, మీ ఇంట్లో మీరు గొప్ప అంతే. చాలా పెద్ద ఇమేజరీ మీకు అన్నిట్లకంటే ఇంటర్నేషనల్గా దేశాల మీద ఇంపాక్ట్ ఏమిటంటే ఇమేజ్. ఈ ఇమేజ్ తప్ప తర్వాత ఉదాహరణ చెప్తున్నా, జూన్ 17వ తారీఖున ఇజ్రాయెల్ అన్ఎక్స్పెక్టెడ్ ఆశ్చర్యకరమైన దాడి చేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని మన ఇరాన్లో ఆ 10 మంది పెద్దోళ్ళని చంపేశారు. డిఫెన్స్ మినిస్టర్ని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని, ఆర్మీ చీఫ్ని, రిపబ్లికన్ గార్డ్ చీఫ్ని, న్యూక్లియర్ బాంబులు చేసేవాడిని, పెద్ద సైంటిస్ట్ని అందరినీ పంపిస్తారు అరగంటలో. ఆ శవాలు అవన్నీ చూడగానే ఇమేజ్ మొన్న వాళ్ళకి ఎంత భయం వచ్చింది, అందరూ తేరాన్ నుంచి పారిపోతున్నారు, ఒకళ్ళకంటే ఒకళ్ళు పారిపోతున్నారు. సో మీరు తక్కువ అంచనా వేస్తున్నారని కాదు, ఇమేజరీ మీద మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు, ఇమేజ్ మీద. అందువల్ల నరేంద్ర మోడీ ప్రైవేట్గా ఏం మాట్లాడుతాడో మనకు తెలియదు, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ వినపడుతుంది. ఆయన బాగా విదేశ విషయాల్లో ఆయన చాలా గొప్పగా చేసుకుంటా వచ్చాడు. నేను ఆర్థిక విషయాలు వాటి మీద చెప్పట్లేదు, వ్యవసాయ విషయాల మీద చెప్పట్లేదు. విదేశ విషయాల్లో, సెక్యూరిటీ విషయాల్లో, భారతదేశం గౌరవ విషయాల్లో చాలా గొప్పగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఆశ్చర్యం, ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ 11 సంవత్సరాలు భారతదేశం ఇంత ఎత్తుగా తీసుకొచ్చాడంటే అది ఈవేళ రేపు అక్కడ అదే జరుగుతుంది. నిన్న కెనడా జారక ముందు సైప్రస్లో ఆగాడు. సైప్రస్ ఏ దేశం? టర్కీతో పోరాడే దేశం. మనకి ఎప్పుడో సంబంధం ఉంటే అక్కడ ఆగాడు. టర్కీకి ఏంటి మెసేజ్? యూరోప్ అంతా నువ్వు వచ్చి ఇక్కడికి వెలిగితే మీ ఇంట్లో మేము కెలుగుతామని చెప్పి కెనడా వెళ్ళాడు. రేపు ఎక్కడికి వస్తున్నారు? యూరోప్లో క్రొయేషియాకు వస్తున్నారు. క్రొయేషియా ఒకనప్పుడు యుగోస్లావియాలో భాగం. క్రొయేషియా మన టెర్రరిజంలో అసలు ఉండకూడదు ప్రపంచంలో అని స్టాండ్ తీసుకుని ఆయన మళ్ళీ ఇదంతా ఇమేజరీ పాలిటిక్స్ బలం చేయటం కదా. అందువల్ల ఇది చాలా కలిసి వచ్చింది G7 భారతదేశానికి సమయం. అక్కడికి వెళ్ళటం, కెనడాలో జరగటం, మనకు ఒక విరోధి కాకపోయినా స్నేహంగా లేని దేశం మనం పిలవటం తప్పపోవటం. సార్ లాస్ట్ ఒక పాయింట్ చెప్పండి. యాక్చువల్లీ మనము ఎప్పుడు అంటే ఏమంటారు, ప్రపంచానికి పెద్దన్న అని అమెరికాని ఎప్పుడు చూస్తుంటాం కానీ, బట్ అది ఏమంటారు, మనము వరల్డ్ గురూజీగా మోదీ మారుతున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యలు, ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఇదంతా భారత్కి ఆ కెపాసిటీని పెంచుతూ వస్తుంది, ఆ ఇమేజ్ని పెంచుతూ వస్తుందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వ్యవహరించిన తీరుతో అది ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళింది అనుకోవచ్చా? ఏమంటారు చెప్పండి, కొద్దిగా గట్టిగా మాట్లాడారు. అయితే అంటే ప్రతి సందర్భంలోనే ఇప్పుడు ట్రంపో లేకపోతే అమెరికన్ ప్రెసిడెంటో ప్రపంచాన్ని మొత్తాన్ని మేము ఏదో ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మోదీ వ్యవహరిస్తున్న తీరుతో ప్రపంచానికి మనం కొత్త ఒక లీడర్గా, ఎమర్జింగ్ లీడర్గా మోదీని ఏమైనా చూడొచ్చు అంటారా? ఒకటి, ఎప్పుడు ప్రపంచంలో స్టాటిక్గా ఉండదు. పైన కిందకు వచ్చేస్తారు, కింద వాళ్ళు పైకి వెళ్తారు. 30 సంవత్సరాల క్రితం చైనాకి స్థలమే లేదు. ఇవాళ 2వ నంబర్ ఆర్థిక వ్యవస్థ అయిపోయింది చైనా. అనుకోలేదు. రష్యా తగ్గిపోయింది. 30 సంవత్సరాల క్రితం రష్యా టాప్. రష్యాను ఎవరు పట్టించుకోవట్లేదు ఈవేళ. జపాన్ ఏదో పరిపాలిస్తుంది అనుకున్నారు. జపాన్ పాలిటిక్స్ ఫెయిల్ అవన్నీ, ఆర్థిక వ్యవస్థ బాగున్నారు. కొత్త పవర్స్ ఎప్పుడు ఎమర్జ్ అవుతూ ఉంటాయి. కొత్త పవర్స్ అంటే కొత్త సెంటర్స్. ఒకనప్పుడు ఇంకో దేశం ముందరకు వచ్చేస్తారు, అనుకోకుండా పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితి భారతదేశం న్యూ పవర్ సెంటర్, కొత్త పవర్ సెంటర్గా ఎమర్జ్ అయింది. అది అందరూ గుర్తిస్తున్నారు. అది మనం కూడా ఇండిపెండెంట్గా ఉంటున్నాం. ట్రంప్ ఏం చెప్పినా, బైడెన్ ఏం చెప్పినా
రష్యాతో మనం వ్యాపారం మారలేదు, ఆయిల్ కొన్నాం, రష్యాతో సంబంధం మారలేదు. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో న్యూట్రల్గా ఉన్నాం, యుక్రెయిన్ సపోర్ట్ చేయమని చెప్పిన. సో భారతదేశం ఇండిపెండెంట్ పాలసీ తీసుకుంటుంది, ఎస్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది, అది ఒక రకమైన న్యూట్రాలిటీ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. ఎస్ ఎస్ అందువల్ల భారతదేశం ఆ స్టాన్స్ తీసుకుంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ కూడా మనకు చాలా ముఖ్యమైన దేశం, అవును ఇజ్రాయెల్ ముఖ్యమైన దేశం. సో ఈ ఇజ్రాయెల్ పక్కన మనం వెళ్తే కుదరదు. ఇరాన్తో మనకి ఎన్నో సంబంధాలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి. మనకు హార్బర్ ఇచ్చారు, చాబహార్. ఆ హార్బర్ కడితే ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఏషియాకి 5 దేశాలతో మనకు టచ్ వస్తుంది. పాకిస్తాన్ మీద ఇంకా ఆధారపడం రౌట్ కోసం. అవును సో ఇరాన్ కూడా మనకు చాలా ముఖ్యం. ఇక న్యూట్రల్గా ఉండటం మనకు చాలా అవసరం. న్యూట్రల్గా ఉన్నట్టుగా చూపెట్టాలి, న్యూట్రల్గా కూడా ఉండాలి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, మంచి విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అసలు G7 సమ్మిట్కి సంబంధించి సార్ చెప్పినట్టుగా ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ప్రపంచంలోని కేవలం 7 దేశాలకు అందులో సభ్యత్వం ఉంటే మరికొన్ని దేశాలకు మాత్రమే అక్కడ ఆహ్వానం ఉంది. ఆహ్వానం అందడం కానివ్వండి, అందులో ముఖ్యంగా ఏషియాకి సంబంధించి చూసినప్పుడు భారత్ తప్ప ఇంకొక దేశం అక్కడ కనిపించకపోవడం అన్నది, ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడంలో కూడా అది ఉపయోగపడుతూనే మనం ఒక స్ట్రాంగెస్ట్ ఎకానమీగా డెవలప్ అవ్వడానికి అది హెల్ప్ అవుతున్నది అయితే మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ పాయింట్ కూడా నెక్స్ట్ పాయింట్ కూడా మళ్ళీ కలుద్దాం. స్టేట్ BRK న్యూస్ తెలుగు సత్తా.